హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న వార్త ఒకటి వైరల్ అవుతుంది. సో ఈ కీలక నిర్ణయం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి హెడేక్గా మారచ్చు, ఆయన్ని చిక్కుల్లో పెట్టచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇంతకేంటి ఆ కీలక నిర్ణయం, మరి ఏం జరగవచ్చు అంటారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ అన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు గారు మరో అడుగు ముందుకేసి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చిక్కుల్లో పడేసే అంశం అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. సార్ ఇంతకేంటి సార్ అది? చంద్రబాబు నాయుడు గారు ఆయన విజను, ఆయన క్యాలిక్యులేషను, ఆయన బిహేవియరు, మాట తీరు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎలా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, ఆయన అప్పట్లో కూడా వెన్నుపోటు పొడిచాడు, రకరకాలుగా నోర్లన్నీ కూడా ఈరోజు ఎక్కడున్నాయో తెలియదు. ఆయన ఎవ్వడిని ఏమనడం, ఏం చేయడు. ఆయన పనే ఆయన కాపాడేస్తూ ఉంటారు, అంతే కదా. ఎక్కడైనా ఏదైనా నాయకుడు అరెస్ట్ అయితే ఆ ప్రాంతం వరకు, ఆ రాష్ట్రం వరకు ధర్నాలు ఇవి జరగడం సహజం. బట్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అరెస్ట్ అయితే దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా ధర్నాలు చేశారు. మీకు తెలుసా తెలీదు? చూసాం కదా మనం. సో అది ఆయన టాలెంట్. ఎక్కువగా పొంగిపోడు, ఎక్కువగా ఇది అవ్వడు. అందుకే కదా ఈవెన్ ఆయన అతని భార్యని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు, ఆయన ఏడ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఎలా ట్వీట్ చేశాడంటే, ఇది బాబు గారు కాదు, ఇట్లా ఎన్నో డక్కా ముక్కలు తిన్నాడు, ఆయన ఎన్నో హడ్డిల్స్ ఎదుర్కొన్నాడు, ఆయన ఇలా ఏడుస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా గంభీరంగా ఉండే వ్యక్తి అని కూడా అన్నాడు. వాస్తవం అది. ఏదో పెద్దదైంది కదా పొంగిపోడు, చిన్న స్మైల్ ఇస్తుంది అంతే. అట్లాగా అలా చాలా ఇదిగా ఉండే వ్యక్తి. అంటే ఆ నాయకుడు అనేవాడు ప్రధానికి దూరిపోయి వాళ్ళతో వెళ్ళి వాళ్ళ పాకల్లోకి వెళ్ళిపోయి తినేసి వాళ్ళ పక్కన చాప మీద పడుకుండిపోయి నేల మీద, ఇట్లా కాదు. కొంత గంభీరం కూడా, లేకపోతే ఎవడు వినడు. ప్రిన్సిపాల్ అనేవాడు, నాయకుడు అనేవాడు ఎప్పుడు సీరియస్గానే ఉండాలి. లేకపోతే కార్యకర్తలు వినరు, లేకపోతే మిగతా సిబ్బంది ఎవరు వినరు. మనతో జోవేలు మనతో కాస్త కూర్చుంటాడు రా అన్నట్టుగా ఉంటుంది కదా. సో కాబట్టి అలా ఎప్పుడు ఆయన ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూనే ఉంటాడు. అలాగని నచ్చక కాదు, అదంతే. లీడర్షిప్ క్వాలిటీస్లో అదొక భాగం. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభుత్వం ఎంత మెజారిటీతో వచ్చింది, ఇదంతా ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం. ఒకటి, జీడిపి వస్తేనే మరలా అన్నీ సర్దుకుంటాయనేది ఒక అభిప్రాయం అయితే అందరిలో వచ్చేసింది కదా, అదే కదా ఈ విజయానికి కారణం. రెండవది, ఈయన మీద ఉండే వ్యతిరేకత కూడా, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత కూడా మరి కాస్త లేపేసిందా. మరి అందరూ అనుకునేది అదే కదా. 120, 130 వస్తాయేమో కూటమికి అనుకుంటే 164 రావడం ఏంటి? ఈయన కొంత పుషప్ చేశాడేమో నా అభిప్రాయం. సో అలాంటి సందర్భంలో గతంలో ఎంత అవస్థలు పడడానికి, అరాచక పాలన అవడానికి, లేదా ప్రతిదీ శాఖకు సంబంధించి నిధులు దారి మళ్ళడానికి, దేనికి సంబంధించి దానికి కేటాయించకుండా అన్నీ ఆమ్యామయ్యాయో లేదా పథకాల కింద వెళ్ళాయో తెలియజెప్పడానికి ఆయన అన్నీ ఇప్పటి నుంచే ఒక కసరత్తు స్టార్ట్ చేస్తున్నాడు. ఒకటి, బాబు గత ప్రభుత్వంలో ఇలాగ జరిగాయి, వీటన్నిటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నాడు ఆయన. శ్వేతపత్రం రిలీజ్ చేయడం అంటే తెల్ల కాగితం మీద ఒక డిక్లరేషన్ లాంటిది రాసివ్వడం. ఏంటి, ఏ శాఖ పరం నుంచి ఏ శాఖ ఎటు వెళ్ళింది. ఇప్పుడు సర్పంచులు ఉన్నారు, సర్పంచులకు ఇవ్వాల్సినవి ఇస్తే ఆ సర్పంచులు ఆ గ్రామం డెవలప్మెంట్కి పాటుపడతారు. ఊర్లోనే సర్పంచ్ ఉంటాడు కాబట్టి ఏమైనా తేడా ఉంటే, ఏమంటే సర్పంచ్ గారు రోడ్డు అన్నారు, 6 నెలలు అయిపోయింది, రోడ్డు వేయరా అని అడుగుతారు ప్రజలు. అలాగా అడుగుతారు. రేపొద్దు సర్పంచ్ కూడా వింటాడు, వినకపోతే రేపొద్దు నెక్స్ట్ ఆయన దించేస్తారు. అది పరిస్థితి. అలాంటి నిధులు కూడా వాళ్ళకి ఏమీ లేకుండా మరి వాళ్ళు ఎలా చేస్తారు? మరి సర్పంచిన పదవి ఎందుకు? అన్నీ మళ్ళీ మీటను ఒక్కడమే, వాళ్ళకి వెళ్ళిపోయి పథకాలు వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళే మనకి వేసేస్తారు. మరి నీ సర్పంచే ముందు తిట్టుకుంటున్నాడు. అంతెందుకండి, విజయవాడలో కోర్ట్స్కి సంబంధించి 47 కోట్ల రూపాయలని ఒక భవనం కట్టడం కోసం సెంట్రల్ న్యాయశాఖ అనేది మంజూరు చేసింది, అదనపు భవనం కోసం. దానికి స్టేట్ గవర్నమెంట్ దాని పక్కన కొంచెం ల్యాండ్ ఉంటే ల్యాండ్ ఎక్కువ ఇచ్చేసి, లేదా కొత్త ల్యాండ్ చూపించి దానికి మరొక 15 కోట్లు 20 కోట్లు జత చేసి బిల్డింగ్ కట్టాలి. ఆ 47 కోట్లు కూడా తినేశారండి. ప్రతి శాఖది దారి మళ్లించిన, ప్రతి శాఖకి ఉపయోగమైన ఎన్ని శాఖలు ఉన్నాయి అన్ని శాఖలకు కూడా R&B, వ్యవసాయం, నీటిపారుదల, జలశక్తి, విద్యుత్ శక్తి,
ఒకటి కాదు, రెండు కాదు, అన్ని 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 విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నిటికీ ఒకటే పథకాలు. మరి ఇవన్నిటికీ ఎక్కడెక్కడ ఏ అవకతవకలు జరిగాయి అనే దాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేస్తే క్లారిటీ వస్తుంది. బాబు ఇక్కడ ఇంత జరిగింది, ఇంత అవత జరిగింది, అందుకే ఇవన్నీ స్తబ్దుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ పడున్నాయి. 2018-19లో పరిస్థితి ఎలాగ ఉంది, ఇప్పటికీ అలాగే ఏం మారలేదు, మరికొద్దిగా వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలి, ప్రజలు సహకరించాలి, మేము పెట్టుబడులు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇవన్నీ కూడా చూసారా, అంటే ఆయన ఒకటి అభివృద్ధి మీద దృష్టి పెడుతూనే ఇంకోవైపు గత వైఫల్యం వల్ల త్వరగా చేయలేకపోతున్నాము, అంతే కదా. ఇప్పుడు ప్లెయిన్ ఏరియాలో ఇల్లు కట్టడం ఈజీ, కానీ పాడుబడిన ఇల్లు కూలగొట్టి దాన్ని తవ్వి తీసి మళ్ళీ కట్టడం అనేది ప్రాసెస్. ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు కట్టిందని ఏం చేశారు గత ప్రభుత్వం, కూలగొట్టిందంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ పునాదుల నుంచి చేసుకురావాలి. ఇది ఇంక డబల్ వర్క్ కదా, ఇది ఎక్స్ట్రా పని కదా. పొద్దున కూడా కార్టూన్ చూశాను ఒకటి, అందరు సీఎంలు ఎవరెవరు ముఖ్యమంత్రులు అయ్యారో చాలా ఘన స్వాగతంగా సాలువాలు పుష్పగుచ్చాలతో వెళ్తుంటే చంద్రబాబు గారు తల మీద ఒక గమేలా అంటారు, దాన్ని ఏమంటారు, గమేలా, దానిలో ఇటుకలు, అలాగే చేతిలో ఒక తాపి మేస్త్రి పట్టుకునే దాన్ని ఏమంటారు, తాపి అంటారా, సిమెంట్ ఇసుకని రాసేది, అలా తాపి బట్టి నడుముకి టవల్ కట్టుకొని వెళ్తున్నాడు ఆయన. అందరు ముఖ్యమంత్రుల పరిస్థితి అదైతే ఇక్కడ చంద్రబాబు గారి పరిస్థితి ఇది, మరలా ప్యాచీలు ప్లాస్టింగ్లు చేసుకుంటూ మిండించుకుని వెళ్ళాలి అనే దానిలో ఒక్క పిక్చర్లో ఎంత అర్థం వచ్చేలాగా ఆ కార్టూన్ వేశారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి అదే కదా. సో అందుకు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేసి గత ప్రభుత్వం ఇది చేసింది, ఇది వైఫల్యం, దీని నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలి. ఎప్పుడు పబ్లిక్ అలాగే గవర్నమెంట్ సహకారం ఉంటేనే బాగా వెళ్తుంది. ఈ రెండింటికి ప్రైవేట్ పరం కూడా యాడ్ అవ్వాలి. ఇప్పుడు ఎల్ఎన్టీది ఎలాగో గవర్నమెంట్ పబ్లిక్ది ప్రైవేట్ది రెండూ కలిపి ప్రాజెక్ట్గా చేసి నడితేనే కదా ఈరోజు మెట్రో వల్ల హైదరాబాద్ నగర ప్రజలు ఎంత హ్యాపీగా ఊరటగా ఫీల్ అవుతున్నారు. అబ్బా మాకు అసలు ట్రాఫికే తెలియదురా బాబు, ఎక్కితే 20 నిమిషాలు దిగిపోతున్నారా బాబు అన్నట్టు. ఆ భాగస్వామ్యం అనేది అవసరం, పబ్లిక్ది ప్రైవేట్ది, మెయిన్ పీపుల్, పీపీపీ అంటారు దాన్ని, ప్రజలు, పబ్లిక్, ప్రైవేటు కూడా భాగస్వామ్యం అయితేనే ఏదైనా సజావుగా సాగుతుంది. తర్వాత అభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది. ఒకవైపు వైఫల్యాల్ని శ్వేతపత్రం ద్వారా తెలియజేస్తూ గత ప్రభుత్వాన్ని ఎండగడుతూ ఇప్పుడు దీనికి ప్రణాళిక రచించడం అనేది చూసారా, ఒక దెబ్బకి ఎన్ని పెట్టలు. అది చంద్రబాబు గారి విజన్ అంటే, చంద్రబాబు గారి యొక్క తెలివి అంటే. అది ఎవరికి అర్థం కాక ఏముందిరా అంటారు. ఇప్పుడు ఒక్కొక్కడికి అర్థం అవుద్ది వాట్ ఈజ్ రూలింగ్, ఆయన రూలర్ ఎలాగయ్యాడు అనేది. చూద్దాం, లెట్ వి సీ. ఇంకెన్ని చూస్తాము ఇలాంటివి, అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అనేవాడు ఒక్కొక్క ఎలక్షన్కి కనీసం 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడట. 50 కోట్లు నెక్స్ట్ ఎలక్షన్స్ లోపు సంపాదించుకోవాలా లేదా, మళ్ళీ ఎలక్షన్స్ పోటీ చేయాలంటే అక్కడ కనీసం 100 కోట్లను సంపాదించాలా లేదా, ఎవరిస్తారు, ఎక్కడదా సొమ్ము. ఆ కాంట్రాక్టు, ఈ కాంట్రాక్టు, ఈ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు. ఇప్పుడు బడా నేతలు ఎలా ఉంటారంటే, సార్ మన ఊరికి ఈ స్కూలో లేకపోతే యూనివర్సిటీ అది వస్తుంది, దీనికి మాకు కాంట్రాక్ట్ ఇప్పిస్తే చూస్తాం, సరే మీకేం కావాలి, ఎవరితో సంతకం కావాలి, ఎవరితో అప్రూవల్ కావాలి చెప్పండి, మీ పర్సంటేజ్ అంతా మాకు పర్సెంటేజ్, మాకు కాకపోయినా మా కుర్రోళ్ళు ఉన్నారు, మా కుర్రోళ్ళకి పనిలో పెట్టండి, లేదా మాకు మా దగ్గర ఎప్పటి నుంచో పని చేస్తున్నారు వాళ్ళిద్దరు ముగ్గురు తీసి అంత కాంట్రాక్టులుగా భాగస్వామ్యం చేయండి, లేదా అందులో వచ్చిన పర్సంటేజ్ వాళ్ళకి షేర్ ఇవ్వండి. ఇట్లా చేస్తే ఆ నాయకుడికి వీళ్ళందరూ హ్యాపీగా దాసోహం అన్నట్టుంటారు. ఈ నాయకుడు కూడా పై నాయకుడికి హ్యాపీగా మూవ్ అవుతాడు, వీళ్ళు కూడా బతుకుతారు, రెవెన్యూ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.